హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయ్ బాను. ఈరోజు నేను ఒక హెయిర్ కేర్ ప్రోడక్ట్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏంటంటే మస్ట్గా హెయిర్ ఫాల్ కోసం అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అందరూ కూడా సెలూన్స్లో యూజ్ చేసే ప్రోడక్ట్ ఇది. నేను కూడా హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు క్లయింట్కి నేను హోమ్ కేర్లో ఇచ్చే ఒక ప్రోడక్ట్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది ఫుల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీరు మాత్రం నా వీడియోస్ని ఫుల్గా చూడండి, హైప్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మధ్యలో వెళ్ళిపోకండి. ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు వింటే ఇంట్లో మీరు యూజ్ చేసుకుంటే 100% రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడైతే నేను ప్రోడక్ట్ అనేది చూపిస్తాను. ఇది బయాలజీ హెయిర్ యాంపిల్స్ అనమాట. ఇది ప్రొఫెషనల్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు పార్లర్లో యూజ్ చేస్తారు యాంపిల్స్. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, బట్ ఇదైతే మనకి మెయిన్గా హెయిర్ ఫాల్ కోసం. ఇదేం లేదు, రూట్కి అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అని అన్నీ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇలా వస్తుంది, బాక్స్ వస్తుంది మనకి ప్రోడక్ట్ అనేది ఇలా బాక్స్లో వస్తాయి. అండ్ ఇది బాటిల్ ఇలా వస్తుంది కదా, ఈ అప్లికేటర్ని దీంట్లో ఇలా ఫిక్స్ చేయాలి మనం దీనికి. ఓకే, ఇలా అప్లికేటర్ని ఇలా ఫిక్స్ చేసుకుంటే దీంట్లోంచి మనకి సిరం అనేది వస్తుంది. చూడండి, ఇది వచ్చింది కదా. అలా ఇది వేస్ట్ చేయడం ఎందుకని పెట్టేస్తున్నాను. జనరల్గా అయితే ఇలా పెట్టకూడదు. ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలన్నది చెప్తాను. మీరు వీక్లో ట్వైస్ చేసినా, వన్స్ చేసినా, థ్రైస్ చేసినా హెయిర్ వాష్ ఎప్పుడు కూడా హెయిర్ వాష్ చేసినప్పుడే దీన్ని అప్లికేషన్ చేసుకోవాలి. మీరు బయటకు వెళ్ళొచ్చి డస్ట్ వచ్చిన హెయిర్ మీద ఇది అస్సలు అప్లికేషన్ చేసుకోకూడదు. ఇది మన హెయిర్ మీద పడిన వెంటనే మన రూట్ అనేది ఓపెన్ అవుతుంది, మన ఫాలికల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది అబ్జార్ప్షన్ ఉంటుంది మన స్కాల్ప్కి. సో అందుకనే ఎప్పుడు కూడా డస్ట్ ఉండే హెయిర్ మీద దీన్ని అప్లై చేయకండి. ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేశాను అంటే కొంచెం వెట్టగానే ఉంది, కొంచెం మీకు ఒక 50% డ్రై అవుతుంది కదా హెయిర్, అప్పుడు దీన్ని అప్లై చేసుకోండి. స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి. ఇది చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాడు. స్కాల్ప్ని అప్లై చేసుకోవాలి స్కాల్ప్లోనే. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నాను. మీకు ఇలా స్కాల్ప్కి పార్టిషన్ తీసుకోండి అండ్ ఫ్రెష్ హెయిర్ మీదే ఇలా మీకు ఇలా జస్ట్ అంతే. నేను కిందకి చూస్తే ఇది కిందకి పడుతుంది. ఇలా జస్ట్ ఒకసారి ఇలా అనేసేయండి అంతే. మీరు ఎవరు రుద్దొద్దు, అదే అబ్జార్ప్షన్ అవుతుంది. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ ఇంకో పార్టిషన్ తీసుకొని ఇలా మీకు ఇంకా ఈజీ. ఎవరైనా ఇంట్లో ఉంటే మీ సిస్టర్స్ కానీ మీ మదర్స్ కానీ వాళ్ళని ఇలా పార్టిషన్ తీసి అప్లై చేయమన్నారనుకో ఇంకా బాగా వెళ్తుంది. ఇప్పుడు మనం సెల్ఫ్గా అప్లై చేసుకుంటున్నాం కదా, అండ్ నేను వీడియో కోసం కూడా చేస్తాను కాబట్టి హెడ్ కిందకి పెట్టినప్పుడు ఇది కొంచెం కిందకి వస్తుంది. ఓకే, మీరు ఇది ఎక్కువ అంటే వాడితే ఇది అయిపోద్దేమో అన్నట్టుగా వాడకండి. ఇది ఒక 3 వాషెస్కి అట్లా వస్తుంది అంతే. మన స్కాల్ప్కే పెట్టాలి, ఓన్లీ హెయిర్కి కాదు. జస్ట్ ఇలా ఆల్రెడీ మీకు వస్తుంది, ఇందులోంచి మీకు కనబడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది స్కాల్ప్కి వెళ్ళగానే కూల్గా. ఇది మన స్కాల్ప్కి వెళ్ళినప్పుడు చాలా కూల్గా ఉంటుంది తెలుసా, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఆర్డర్ చేసుకుని యూస్ చేసిన తర్వాత నాకు కింద కామెంట్ పెట్టండి. అండ్ నన్ను మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకోండి, ఒక సిస్టర్లా నేను చెప్తున్నాను అనుకోండి. మీకు మంచి నాలెడ్జ్ ఇస్తాను. నేను 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కింద కామెంట్ పెట్టండి, తప్పకుండా నేను చెప్తాను నాకు తెలిసినంత వరకుని. అండ్ ఇలా ఫ్రంట్ ఇలా పెట్టుకున్నాం కదా, అండ్ బ్యాక్ సైడ్ ఇలా కింద నుంచి తీసి కనబడుతుంది మీకు. ఇలా కింద నుంచి తీసుకొని క్రాస్గా ఇలా పెట్టుకోండి ఇలా. ఓకే, చూసారా ఆల్రెడీ ఒక వాష్కి ఒకటి అయింది, ఇది సెకండ్ వాష్. ఇప్పుడు థర్డ్ వాష్కి ఇది సరిపోద్ది అంతే. ఒక బాటిల్ 3 washes వరకు వస్తుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా అప్లై చేసాం కదా స్కాల్ప్కి, దీన్ని జెంటిల్గా మీ స్కాల్ప్లో అబ్జర్ప్షన్ అయ్యేలాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో చేసుకోండి. ఓకే, జస్ట్ అదే అబ్జర్వ్ అయిపోద్ది, అసలు ఏం ప్రాబ్లం లేదు. మీకు హెయిర్ డ్రై అయ్యేలోపు ఇదే అబ్జర్వ్ అయిపోద్ది మొత్తం కూడా, ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇలా జెంటిల్గా చేసుకోండి, లోపల నుంచి హ్యాండ్స్ పెట్టి సర్క్యులర్ మోషన్లో చేసుకోండి. ఓకే, ఇదేం హెయిర్కి పెట్టద్దు, ఓన్లీ స్కాల్ప్ ప్రోడక్ట్ ఇది. ఇలాంటి ఇన్ఫర్మేషన్సే ఉంటాయి నా వీడియోలో, మీకు అన్నీ యూస్ఫుల్ అయ్యేవే చెప్తాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి, నేను చక్కగా నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ హైప్ కూడా చేయండి ప్లీజ్. అండ్ ఫుల్గా వీడియో చూడండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో నాకు కింద కామెంట్ పెట్టండి, నేను అదే చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.